ఇక ఎండాకాలం వస్తున్నది. పోరగాండ్లకు సెలవులు ఇచ్చినాక అవ్వగారి ఇంటికి అట్లా ఓసారి పోయి రావాలి అని చాలా మంది అనుకునే ఉంటారు. సరే పోతే పోయిర్రు కానీ సొమ్ములు పాయకం ఇంట్లో పెట్టి పోయేది ఉంటే మాత్రం వట్టిగా ఓకుర్రి. ఎందుకంటే గోడల మీద పిల్లుల కంటే నిన్ని అలా దొంగలే ఎక్కువ ఉంటున్నారు. ఎవళ్ళెప్పుడు ఇండ్లకు తాళాలు వేసి పోతారా అని కాసుకొని కూర్చుంటున్నారు. వట్టిగానే తాళం వేసినాం కదా మన ఇంటికి ఎవళ్ళు వస్తారు అని గాలికి ఇడిచిపెట్టి పోతే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇల్లు బీకి గుడిసేసే కథ అవుతుంది. ఇగో ఇట్లా అరే ఏం దొంగలు మోపైరు పోన్రే. పబ్లిక్ ఏదైనా పని మీద ఇంటికి ఇట్లా తాళం వేసి పోతుర్రో లేదో కండ్లల్ల నిప్పులు పోసుకుంటుర్రు. తలుపులు వలగొట్టి ఆ ఇంట్లో దొంగతనం చేయకపోతే మనకెంత నాదాను అన్నట్లే ఎగబడుతుర్రు. ఇక గట్లనే బాపట్ల జిల్లా పరచూరు మండలంలో ఉన్న వీరన్నపాలెంలో ఓ ఇంటికి గట్టిగానే పొతం పెట్టిర్రు. కొడుకును చూడబుద్ధి అయిందని ఇద్దరు ఆలుమగలు ఇంటికి తాళం పెట్టి అమెరికా పోయిరాట. ఇక మరి పోటప్పుడు చుట్టుపక్కల జర మా ఇల్లు దిక్కు చూడుర్రే అని చెప్పిరో లేదో తెలియదు గాని ఆ ఇంత దొంగల వాడి ఇంట్లో ఉన్న 5 బీరువాలన్నీ చదిరి బంగారం వెండి చీరలు సంచిలేసుకొని అవతల పడ్డరాట. దగ్గర 3,50,000 దాకా ఇలువ కడతదా అంటున్నారు. పోలీసు వాళ్ళు ఆ దొంగలను పట్టుకునే పనులనే ఉన్నారట. ఇది ఇట్లుంటే శ్రీకాకుళంలో దొంగలు భలే తెలివి మీరిపోయిర్రు. ఇక చూడర్రి పట్నం నాడి ఒడ్డునున్న ఓ ఇంట్లకు పెండ్లి పత్రిక ఇయనికే వచ్చిన వాని లోపటికి జొర్రిర్రాట. ఆగు అయినోళ్ళు కావచ్చని ముసలామె ఇంట్లకు రానిస్తే కాళ్ళు చేతులు కట్టేసి పెయ్యి మీద ఉన్న 30 తులాల బంగారం అందుకొని ఉడాయిచ్చిర్రాట. ఇగో ఎట్లయిందో ఏమైందో ముసలామె కొడుకు చెప్తున్నాడు చూడర్రే. ఇద్దరు పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఇద్దరు వచ్చారు. ఈ తలుపు లోపల వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు. ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసారు. మా మదర్ వెంటనే ఎవరు ఏంటి అని అడగగానే నోరు గట్ట అంతా క్లోజ్ చేసేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి తాళ్ళు గట్ట కట్టేసి గొప్పలు గట్ట నోట్లో పెట్టేసి ఒంటి మీద ఉన్న గోల్డ్ గట్ట అంతా తీసుకెళ్ళిపోయారండి. గట్ల అయిందాట. అయినా ముక్కు మొగం తెలియని వాళ్ళు మన ఇంటెంకల ఎవళ్ళు వచ్చినా జర ఇషారా చేసుకోర్రి. వట్టిగానే మర్యాదకు పోయి లోపలికి రమ్మనుడు నీళ్ళిచ్చుడు చేస్తే అటెంక మనకు మర్యాద చేసిపోతారు. ఇక ఎండాకాలం ఊర్లకు పోయే పబ్లిక్ పైలంగా ఉండాలి అంటున్నారు పోలీసు వాళ్ళు. బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఒక 2-3 డేస్ కానీ 1 వీక్ బయటికి వెళ్తున్న సమాచారం కనుక లోకల్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము దానికి సంబంధించి డెబిట్ కానీ ఎల్హెచ్ఎం సెన్స్ కానీ యాప్ కానీ ఇన్స్టాల్ చేసి ఇల్లు ప్రొటెక్షన్ ఇస్తాము. ఈన్నారు కదా ఈ కాంచి తాళాలు వేసేటన్న పోయేటప్పుడు ఇంటి పక్కలోళ్ళకే కాకుండా జర అసుంట పోయి దగ్గర పట్ల ఉన్న పోలీస్ స్టేషన్ల సుతా ఓ మాట చెప్పిపోర్రి. అట్లా కాకుండా మాకేమవుతుంది అని పోతే ఇగో గీసోంటి కథే అవుతుంది.